ఇక్కడ డివిజన్ సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది, అది మనం సాల్వ్ చేద్దాము. 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 4ని 2తో డివైడ్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది? ఫస్ట్ మనం ఈ నంబర్స్ని డివిజన్లో అరేంజ్ చేయాలి కదా. సో ఈ డివిడెండ్ అనేది ఈ 2 కర్వ్స్ మధ్యలో రాయాలి. ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం అది లెఫ్ట్ సైడ్ కర్వ్లో రాస్తున్నాం. సో ఇప్పుడు 4 అనేది 4 నెంబర్ని 2తో డివైడ్ చేస్తున్నాం. అంటే ఇట్లా ఎన్ని 2s ఉన్నాయి, ఎన్ని డివైడ్ చేయాలి. 2 టేబుల్లో 4 అనేది ఎప్పుడు వస్తుంది? సో మనం 2 టేబుల్ రీడ్ చేద్దాం. 4 వచ్చేంతవరకు 2 1 జా 2, 2 2 జా 4. సో 2 2 జా 4. సో ఇక్కడ ఏం చేయాలి, మనము సబ్ట్రాక్షన్ చేయాలి. 4 మైనస్ 4, ఓకే, అది ఒక నెంబర్ నుంచి అదే నెంబర్ మైనస్ చేసి మనకి ఏంటి 0 వస్తుంది. ఇందులో డివైడెండ్ ఏంటి, డివైజర్ ఏంటో మనకు తెలుసు, అది రాద్దాం ఇప్పుడు. సో డివైడెండ్ ఏంటి 4 మధ్యలోది. నెక్స్ట్ డివైజర్ ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో భాగిస్తున్నామో అది 2. మనకు వచ్చినటువంటి ఆన్సర్ కోషెంట్, కింద మిగిలేటువంటిది రిమైండర్ 0. ఇప్పుడు నేను ఈ డివిజన్ చేశాను, నాకు కొంచెం డౌట్, టేబుల్స్ నేను కొంచెం వీక్, ఈ చేసినటువంటి సమ్ రైట్ ఆర్ రాంగ్ అనేది కొంచెం డౌట్ వస్తుంది. సో కానీ మ్యాథ్స్లో మాత్రమే మనం చేసిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చేసిన డివిజన్ కూడా రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకోవాలంటే ఒకటి వెరిఫికేషన్ ఉంది, అంటే అందులో ఆన్సర్ కరెక్ట్ వస్తే మనం చేసిన డివిజన్ రైట్ అన్నట్టుగా. సో ఇప్పుడు మనం ఇది వెరిఫికేషన్ చేద్దాం, ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ తెలుసుకునేందుకు. సరే చూడడం, ఓకేనా? ఆ వెరిఫికేషన్కి ఒక ఫార్ములా ఉంది. డివిడెండ్ is equal divisor into quotient plus remainder. Okay, verification formula dividend is equal divisor into quotient plus remainder. ఇప్పుడు మనకి డివిడెండ్ అంటే తెలుసు, డివైజర్ తెలుసు, కోషెంట్ తెలుసు, రిమైండర్ తెలుసు. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ కూడా అంతే వచ్చిందనుకో మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. ఒకవేళ ఈ రెండు ఈక్వల్గా రాకుంటే ఇది రాంగ్ పోయిందని అర్థం. సో మనం అక్కడ ఎక్కడ మిస్టేక్ పోయిందని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ డివిడెండ్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. సో డివిడెండ్ ప్లేస్లో నేను 4 రాస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్, తర్వాత ఏముంది ఇక్కడ డివైజర్ ఎంత ఉంది మనకి 2 ఉంది. 2 నెక్స్ట్ ఇంటూ కోషెంట్ ఎంత వచ్చేసింది 2 వచ్చింది. నెక్స్ట్ బ్రాకెట్ ఉంది, మనం కూడా బ్రాకెట్ పెట్టేసాం. నెక్స్ట్ ప్లస్ రిమైండర్ ఎంత ఉంది 0. ఓకేనా? 4 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ప్లస్ 0. నేను ఇక్కడ బ్రాకెట్తో మెన్షన్ చేశాను, ఇక్కడ ఒక ఇంటూ ఉంది, ఒక ప్లస్ ఉంది. సో 2 సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏ సింబల్ చేయాలి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది క్యాలిక్యులేషన్ చేయాలి. సో బ్రాకెట్లో 4 అలాగే రాసేసి ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2, 2 2 జా 4. నెక్స్ట్ రిమైనింగ్ అలాగే యాజ్ టీజ్గా రాసేద్దాం. రిమైనింగ్ అలాగే రాసేసి ఫస్ట్ బ్రాకెట్లోది మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ 4 ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ 0, ఏ నెంబర్కైనా 0 యాడ్ చేసి అదే నెంబర్ వస్తుంది కదా. సో చూడండి, లెఫ్ట్ సైడ్ 4 ఉంది, ఈజ్ ఈక్వల్, రైట్ సైడ్ కూడా 4 ఉంది. ఈక్వల్ మీన్స్ సమానము. సో 2 నంబర్స్ కూడా మనకు సమానంగా వచ్చాయి, అంటే నేను చేసినటువంటి డివిజన్ కరెక్ట్, ఇక్కడ ఏ తప్పు పోలేదు. సో మనకు మార్క్స్ ఎగ్జామ్లో టెన్షన్లో చేసి రైట్ ఆర్ రాంగ్ తెలిసి డౌట్స్ ఉంటాయి. సో ఇలా వెరిఫికేషన్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ ఆన్సర్ రైట్ వచ్చిందంటే మనం చేసిన డివిజన్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 45 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ హౌ మచ్? డివిజన్ చేసేసి దాని యొక్క అది రైట్ ఆర్ రాంగ్ తెలుసుకోవడానికి ఒక వెరిఫికేషన్ ఫార్ములా ఉంది, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుందాం. ఫస్ట్ ఈ నంబర్స్ మనం డివిజన్లో అరేంజ్ చేయాలి. డివిడెండ్ 45 డివైజర్ 6. సో నౌ వీ హ్యావ్ టు రీడ్ 6 టేబుల్. ఎంతవరకు 45 వచ్చేంతవరకు కూడా 6 టేబుల్ రీడ్ చేయాలి. 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30, 6 6 జా 36, 6 7 జా 42, 6 8 జా 48, 6 7 జా 56. సో 6 టేబుల్లో మనకు 45 రావట్లేదు. సో మనం ఏం చేసాం, 6 టేబుల్ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రాసేసుకుందాం. 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18, 6 4 జా 24, 6 5 జా 30, 6 6 జా 36, 6 7 42, 6 8 జా 48, 6 56, 6 10 జా 60. సో ఇక్కడ 45 ఆఫ్టర్ లేదా 45 తర్వాత కంటే ఎక్కువగా ఉన్న నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉందో చూద్దాం.
45 అంటే ఇక్కడ 40 స్టార్ట్ అవుతుంది. 45 కంటే ఎక్కువగా ఉండే నెంబర్ ఏంటిది? 48. లేదా 45 ఆఫ్టర్ నెంబర్స్ 46 లేదు, 47, 48 ఉంది కాబట్టి ఆ నెంబర్ అండర్లైన్ చేసుకున్నాను. ఆ పై నెంబర్ మనం తీసుకోవాలి ఇక్కడ టేబుల్లో, 6 టేబుల్లో. సో 1 2 3 4 5 6 7 జా. సో 6 7 జా 42, 6 7 జా 42. ఓకేనా? ఇక్కడ డివిడెండ్ కంటే ఎక్కువ నెంబర్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి, లేదా ఈ డివిడెండ్ ఆఫ్టర్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో చూసి ఆ పై నెంబర్ని మనం తీసుకోవాలి. ఇందులో ఈ 48 అనేది 45 కంటే ఎబోవ్ నెంబర్. సో దాని పైన 42 ఉంది, అది ఎప్పుడు వస్తుంది? 6 7 జా. సో 6 7 జా 42. సబ్ట్రాక్షన్ చేద్దాం. ఫస్ట్ వన్స్ కదా, 5 - 2, 5 - 2 ఎంత? 3. 4 - 4 0. లెఫ్ట్ సైడ్ మనం 0 రాసిన రాకపోయినా ఒకటి. సో ఇక్కడ ఈ నెంబర్ కంటే 6 డివైజర్ కంటే నెంబర్ తక్కువగా వచ్చిందంటే డివిజన్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఇంతటితో డివిజన్ అయిపోయింది. ఇందులో ఫస్ట్ మనం డివిడెండ్ అవన్నీ రాసుకుందామా? డివిడెండ్ 45, డివైజర్ 6, కోషెంట్ 7, రిమైండర్ 3. సో ఇక్కడ ఆన్సర్ 7 or 3. కోషెంట్ రైట్ సైడ్ ఉన్నటువంటి కర్వ్లో ఏ అయితే నెంబర్ ఉందో అదే ఆన్సర్. సో నేను ఇక్కడ డాష్లో 7 రాసేస్తున్నాను. 6 7 జా 42. 7 ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం ఈ వెరిఫికేషన్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసి మనం చేసినటువంటి డివిజన్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? డివిడెండ్. డివిడెండ్ అంటే ఏంటి? ఇక్కడ 4 5 45 ఈక్వల్ డివైజర్ ఏ నెంబర్తో డివిజన్ చేస్తున్నాము? 6 ఇంటూ మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి? కోషెంట్ 7 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ రిమైండర్. మనకి ఎంత రిమైండర్? 45లోంచి 42 మైనస్ చేస్తే 3. సో ఇక్కడ నంబర్స్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏ ప్లేస్లో ఆ వాల్యూస్. నెక్స్ట్ 45 అలాగే రాసేసి ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ చేద్దాం. ఇంటూ 6 7 జా 6 7 జా 42, రిమైనింగ్ యాస్టీస్ అలాగే రాసేయాలి. ప్లస్ 3 అలాగే రాసాను, 45 అలాగే రాసేసాను. నెక్స్ట్ 4 5 45, 42 ప్లస్ 3. ఆల్రెడీ ఇక్కడ 42 ఉంది, 3 ఫింగర్స్ తీసుకోండి. 42 ఆఫ్టర్ 43 44 45. ఓకేనా? ఇంకా ఏమైనా చేయొచ్చా? లేదు. సో 45 ఈజ్ ఈక్వల్ 45. 2 నెంబర్స్ కూడా LHS అండ్ RH అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్, ఈక్వల్కి రైట్ సైడ్ సేమ్ నెంబర్ ఉంది అంటే ఇప్పుడు నేను చేసినటువంటి డివిజన్ కరెక్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా, ఇప్పుడు నాకు 6 7 జా 42 అని తెలియదు, 6 6 జా 42 అని అనుకున్నాను. నాకు టేబుల్స్ మర్చిపోయి 6 6 జా 42 అనుకున్నాను. సో ఇక్కడ కోషెంట్ ఏమొచ్చింది? మనకి 6 వచ్చింది. నేను కోషెంట్ ప్లేస్లో 6 పెడుతున్నాను. ఓకేనా? నౌ 6 6 జా 36. నెక్స్ట్ 36 ప్లస్ 3. ఇక్కడ ఆల్రెడీ 36 ఉంది, మనం 3 ఫింగర్స్ ఓపెన్ చేద్దాం. 36 ఆఫ్టర్ 37 38 39, 39 39. చూడండి, ఈ రెండు ఆన్సర్స్ ఈక్వల్గా ఉన్నాయా? లేదు. సో ఇక్కడ 45 వచ్చింది, ఇక్కడ 39 వచ్చింది. ఇక్కడ ఈక్వల్ అని ఇవి రెండు కూడా నాట్ ఈక్వల్, సమానం కాదు. అంటే నాకు ఇక్కడ డివిజన్లో ఏదో ఒక మిస్టేక్ పోయింది అని అర్థమవుతుంది. సో అక్కడ మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. 6 టేబుల్ వచ్చి రీడ్ చేస్తూ ఉంటే మనకు 1 2 3 4 5 6 7 జా. సో 6 7 జా 42 అంటే నేను రాంగ్ చేశాను అని చెప్పేసి మనం చేసినటువంటి మిస్టేక్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎగ్జామ్లో కూడా మార్క్స్ పోకుండా జాగ్రత్త పడవచ్చు. 42. సో ఇది 45. సో మీకు ఇప్పుడు మిస్టేక్ అయినప్పుడు ఇందులో ఈక్వల్ రాకుండా ఉంటుంది, అప్పుడు మనకు తెలిసిపోతుంది మనం చేసినటువంటి సమ్ రాంగ్, డివిజన్ నేను రాంగ్ చేశాను అని. సో మనం స్టార్టింగ్ నుంచి మనం ఎక్కడైతే మిస్టేక్ చేసామో అది ఐడెంటిఫై చేసేసి మనం మార్క్స్ పోకుండా జాగ్రత్త పడవచ్చు. సో డివిజన్ వెరిఫికేషన్ సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 46 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎంత? ఫస్ట్ మన నంబర్స్ని అరేంజ్ చేసుకుందామా? 46 డివిడెండ్ డివైజర్ 3. సో 3 10 జా 30. మనకి ఇక్కడ 46 ఉంది. సో మనం నేర్చుకున్న టేబుల్స్ 3 10 జా 30 వరకే నేర్చుకున్నాం. సో 30 ఎబోవ్ నెంబర్ అలా వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, మనం 1 డిజిట్ తీసుకొని చేయాలి. అంటే 46లో స్టార్టింగ్ డిజిట్ ఏంటి? 4. ఆ 4 డిజిట్ ఒకటే తీసేసుకొని మనం 3 టేబుల్తో చేద్దాం. సో నా 3 టేబుల్ రీడ్ చేద్దాం. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9 వస్తుంది, కానీ 4 రాలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? 3 టేబుల్ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా రాసేసుకుందాం.
3 1 जा 3, 3 2 जा 6, 3 3 जा 9, 3 4 जा 12, 3 5 जा 15, 3 6 जा 18, 3 7 जा 21, 3 8 जा 24, 3 9 जा 27, 3 10 जा 30. సో 3 టేబుల్లో 4 లేదు. సో 4 కంటే ఎబోవ్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 4 ఎబోవ్ నెంబర్ అంటే 6 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం 6 పైనటువంటి నెంబర్ 3 టేబుల్లో తీసుకుందాం. సో ఈ 3 ఎప్పుడు వస్తుంది మనకు 3 టేబుల్లో? 3 1 जा 3, 3 1 जा 3. సో 3 1 जा 3 రాసేసాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. 4 మైనస్ 3, 4లోంచి 3 మైనస్ చేసి మనకి ఎంత వస్తుంది? 1. సో ఇక్కడ 3 కంటే తక్కువ వచ్చింది కాబట్టి డివిజన్ అయిపోయిందా? కాలేదు. మనకి ఇంకొక సెకండ్ డిజిట్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ డిజిట్ని కింద షిఫ్ట్ చేసేద్దాం. 4 మైనస్ 3 చేస్తే 1 వచ్చింది. ఇక్కడ సెకండ్ డిజిట్ ఇక్కడ షిఫ్ట్ చేసి ఇప్పుడు ఏమైంది? 1 6 16. సో మళ్ళీ మనం 3 టేబుల్లో 16 వచ్చేంత వరకే రీడ్ చేద్దాం. సో 3 టేబుల్లో 16 అనేది ఉందా మనకి? ఇక్కడ లేదు. సో 16 ఎబోవ్ నెంబర్ లేదా 16 తర్వాత వచ్చే నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 16 15 అంటే 16 కంటే తక్కువే. ఇది 18, 16 తర్వాత 17 18, 16 కంటే ఎక్కువ నెంబర్ ఇది. సో మనం ఏ నెంబర్ తీసుకోవాలి ఇప్పుడు? 15 తీసుకోవాలి. ఎప్పుడు వస్తుంది అది? 3 1 जा 2 जा 3 जा 4 जा 5 जा. సో 3 5 जा 15. సో 16 మైనస్ 15 ఎంత వస్తుంది మనకి? 1. సో ఇక్కడ ఇంకొక నెంబర్ మనకు షిఫ్ట్ చేయడానికి ఉందా? లేదు. సో ఇంత 3 తర్వాత 3 కంటే తక్కువ నెంబర్ వచ్చిందంటే ఆ డివిజన్ అయిపోయింది. సో మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో 46 డివైడెడ్ బై 3కి మన కోషంట్ ఎంత? 1 5 15 ఇస్ ద ఆన్సర్. చాలామంది పొరపాటు కింద ఏ నెంబర్ వస్తుందో అదే ఆన్సర్ అని చెప్పేసి రాస్తూ ఉంటారు. మనకు రైట్ సైడ్ ఉన్నటువంటి కర్వ్లో కోషంట్ ఎంత ఉందో అది మన ఆన్సర్ అవుతుంది, రిమైండర్ కాదు. ఇప్పుడు మనము వెరిఫికేషన్ చేద్దాం. ఫార్ములా ఏంటి? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో ఇందులో డివిడెండ్ ఏది? ఇది డివిడెండ్. డివైజర్ ఏది? 3. రైట్ సైడ్ ఉన్నటువంటి కర్వ్లో ఉన్నది కోషంట్. మన కింద రిమైనింగ్ మిగిలింది ఏంటి? రిమైండర్. ఈ నంబర్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. డివిడెండ్ ఏంటి? 4 6 46 ఈజ్ ఈక్వల్ డివైజర్ ఎంత ఉంది? 3 ఇంటూ కోషంట్ 15. నెక్స్ట్ ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1. ఇంతకుముందు మనం 0 వచ్చినటువంటి రిమైండర్స్ చూసాము. ఇప్పుడు మనకి రిమైండర్ 1 వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం. 46 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 15 అంటే 15 3 जा 45 ప్లస్ మనకు 3 15 जा తెలీదు. 15 టేబుల్ లేదా 15 3 जा చేద్దామని 15 టేబుల్ మనం ఇప్పుడు ఈ క్లాస్లో నేర్చుకోము. మనం మామూలుగా మల్టిప్లికేషన్ చేసుకున్నా సరిపోతుంది. 15 ఇంటూ 3 మనం మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం కదా. 3 5 are 15. సో 1 క్యారీ ఓవర్. నెక్స్ట్ 5 3 1 जा 3 ప్లస్ 1 4 45 వచ్చేసింది. సో ఈ 45 నేను ఇక్కడ రాసేసాను. ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చేసింది. నెక్స్ట్ 4 6 46 ఈజ్ ఈక్వల్ 45 ప్లస్ 1. ఏ నెంబర్ కన్నా 1 యాడ్ చేస్తే దాని ఆఫ్టర్ నెంబర్ వస్తుంది 46. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు సేమ్ నెంబర్ వచ్చేసిందా? 46 ఈజ్ ఈక్వల్ 46. రెండు కూడా సమానమే, రెండు కూడా ఈక్వల్. సో మనం చేసినటువంటి డివిజన్ మనకు కరెక్ట్ అని వెరిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.